వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో 2 వారాల్లో 2 విద్యార్థులు చనిపోవడం బాధాకరమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల డాక్టర్ సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దాపూర్లోనే కాదు ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఇప్పటికే వివిధ గురుకులాల్లో జరగడం ఈ ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని, ప్రభుత్వ పాఠశాల అధ్యాపకులు ఇప్పటికైనా మొద్దు నిద్రలేచి విద్యార్థుల పట్ల శ్రద్ధ చూపాలని ఆవేదన వ్యక్తం చేశారు. సత్తుపల్లి మండలం యాతలకుంట గ్రామం వద్ద సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల పురోగతిని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. టన్నెల్ లోపలికి వెళ్లిన మంత్రి పనులు ఎంతవరకు జరిగిందని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాస్, కలవేణి శంకర్ అన్నారు. ఆదిలాబాద్లోని యాదవ్ భవనంలో నిర్వహించిన పార్టీ నిర్మాణ కౌన్సిల్ సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలని నారాయణపేట సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి ఏఐపికేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాము అన్నారు. హైదరాబాద్ లో జరిగిన క్విట్ ఇండియా డే నిరసన కార్యక్రమంలో మీడియాతో మాట్లాడారు. రైతు వ్యతిరేక చట్టాలు పూర్తిగా రద్దు చేయాలని, లేబర్ చట్టాలను రద్దు చేసి కొత్తగా తీసుకొచ్చిన కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సిపిఐ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను వెలికితీసి అర్హులైన పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. శోభిత, నాగ చైతన్య నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే గతంలో శోభిత గురించి నాగార్జున చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. గూఢాచారి చిత్రం ఆడియో లాంచ్ కు హాజరైన నాగార్జున, గూఢాచారి చిత్రంలో శోభిత యాక్టింగ్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది, ఇందులో ఆమె చాలా అందంగా ఉంది, శోభితలో ఏదో అట్రాక్షన్ ఉట్టి పడుతోంది అంటూ నాగార్జున చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో పిచ్చి మొక్కలను జేసీబీ సాయంతో పారిశుద్ధ్య సిబ్బంది తొలగింపజేశారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదివాసీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందం పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు. నాయకులు లాలా మున్నా, పాయల్ శరత్, వేద వ్యాస్ తదితరులున్నారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏఐటియుసితో పాటు కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా నాయకులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆరోగ్య సిద్దిపేట లక్ష్యంగా ముందుకు సాగాలని సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్స్ అన్నారు. స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా పట్టణంలోని వివిధ వార్డుల్లో ఇంటింటికి వెళ్లి మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, మున్సిపల్ కమిషనర్ ప్రేరణ పాండాతో కలిసి అవగాహన కల్పించారు. దోమల నియంత్రణ కోసం డ్రైనేజీల్లో ఆయిల్ బాల్స్ వేశారు.